హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, పేరు ఎస్కేఆర్ కౌంటర్స్ అని ఉంటది. ఒరే కుక్క, అది వీడియో ఎండ్లో చెప్పాలిరా. గూగుల్ అక్క, నేను ఫాలో అవ్వమని చెప్పట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది వీడియోలు పంపించి వాటిని రోస్ట్ చేయమన్నారు అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా? ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా, ఫ్యూచర్ హస్బెండ్ గురించి మాట్లాడినా, ఫ్యూచర్ వైఫ్ గురించి మాట్లాడినా సిగ్గుపడేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ గర్ల్స్ కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్ లో వచ్చే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీ బాగుంటుందో వాళ్ళ మాటలు అడుగుదాం పదండి. అమ్మాయి ఏజ్ గురించి, అబ్బాయి శాలరీ గురించి అడగకూడదని అంటారు. కానీ ఎలా సుమన్ టీవీ బ్రో, మీరు చేసే ప్రోగ్రామ్స్, తీసుకునే కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఎంచుకునే చాయిస్ లో చాలా థింగ్స్ అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటది. అవునవును, ఉంటది. వెయిటేజ్ ఉంటది. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. ఏంటమ్మా, సెలబ్రిటీ అయితే చాలా, శాలరీ కూడా అక్కర్లేదా? ఓహో, అలా అయితే ఇది ఓకేనా? సో చూడండి, నాకు వచ్చే హస్బెండ్ చాలా మంచోడు అయి ఉండాలి, అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉండాలి. అండ్ నాలా ఆన్లైన్ గేమ్స్, ఫ్రీ ఫైర్, పబ్జీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు గానీ చైనా వాడు కావాలని చెప్పొచ్చు కదక్క. ఎందుకంటే అక్కడ పబ్జీ అన్బ్యాన్ కదా. నాకు పెద్ద కోరికలు లేవు. అరే అలాంటి ఎలా కుదురుద్ది? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాలి కదా, లేదంటే సుమన్ టీవీ ఫీల్ అయిపోద్ది. ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి అన్ని డిఫెక్ట్స్ వస్తారని అనుకుంటాను కాబట్టి. నైస్, ఓకే. సెకండ్ అండి, తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి. అవన్నీ మాక్సిమం అందరూ చేస్తారుగా. ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. అవును, మరి నువ్వు స్కూల్ టీచర్వి, వాడు స్టూడెంట్, నువ్వు చెప్పిన దానికల్లా అలాగే మేడం అంటాడు. సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. ఎక్కడైనా ప్రభాస్ అంత కాకపోయినా అట్లీస్ట్ సంపూర్ణేష్ బాబులో అయినా ఉండాలి అంటారు. కానీ మన అక్క మాత్రం సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా ప్రభాస్ లో అయినా ఉండాలి అంట. ఇక్కడే అర్థమైపోతుందిలే నీకు ఎంత క్లారిటీ. ముందు నీ కాన్సన్ట్రేషన్ పెళ్లి మీద మానేసి చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎంత షాపింగ్ చేసేసినా ఆపకూడదా? అయితే వాడు ఆ షాప్ కి ఓనర్ అయి ఉండాలి, లేదంటే అదే షాప్ లో బిల్లు కట్టలేని వర్కర్ గా అయినా జాయిన్ అయి ఉండాలి. దట్స్ ఇట్ మేడం, ఇవే నా కోరికలు. చాలు. నాకు భయం అవుతుందిరా. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. సో మా హస్బెండ్ ఏంటంటే మార్నింగ్ లేచి దేవుని పెట్టి, నేను గుడికి వెళ్ళాను కాబట్టి తను గుడికి వెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి. ఇంకెందుకు వాడిని ప్యాంటు చొక్కా తీసేమని నీ చీరొకటి ఇవ్వు, పెద్ద ముత్తైదులా తయారయ్యి శివాలయం దగ్గరికి వెళ్ళి ఒక కార్తీక దీపం వెలిగించరమ్మను. నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటి. ఇంకా నేను ఎక్కువ చాలా అలుగుతాను మేడం, సో ఎక్కువ బ్రతిమాలాలి. గుడికి వెళ్ళవు, పూజలు చేయు, పనులు చేయు, మళ్ళీ అడిషనల్ గా అలుగుతావు. ఇవన్నీ చూసిన తర్వాత వాడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసా? నేను అలిగినప్పుడు బ్రతిమాలాలి, షాపింగ్ కూడా తీసుకెళ్ళాలి, ఇంటి పనులు కూడా సాయం ఉండాలి. బేసిక్గా నాకు వంట రాదు, సో వంట పనులన్నీ తనే చెయ్యాలి. సో మూవీలో డైలాగ్ చెప్పినట్టు నేను వంట వండాలంటే తన ప్లేట్లు కడగాలి మేడం. కనీసం పిల్లలనైనా కంటావా, లేకపోతే అరే బీపైకి రా మిస్టర్ ప్రెగ్నెంట్ లో లేక వాడి కనాలా అని అడగబోతున్నాను అంతే. ఇది జోకా? శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, పర్లేదు నేను సంపాదిస్తాను. కేరింగ్ గా ఉండాలి, చూసుకోవాలి బాగా, అంతే. నైస్ సిస్టర్, నువ్వు కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉన్నావు. మినిమం 3 lakhs మంత్లీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు జోకులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ మేబీ. ఏంటమ్మా, గవర్నమెంట్ జాబ్ వాడిని పెళ్లి చేసుకుంటావా? వాడు మాత్రమే బాగా చూసుకుంటాడని నువ్వు గ్యారంటీ ఏమైనా ఇవ్వగలవా? అబ్బాయి కొంచెం బాగుండి కొద్దిగా మంచోడు అయ్యుండి డెలివరీ జాబ్ చేసుకుంటే చేసుకోరా? గవర్నమెంట్ జాబ్ ఏదో గొప్పలా చెప్తారు. నువ్వు కూడా డెలివరీ బాయ్ గా జాయిన్ అవుదాం అనేగా. 30 to 40 అక్క మాట్లాడడానికి నోరే సరిగా తిరగట్లేదు, కానీ 40 లక్షలు సంపాదించే కత్తులు కాంతారావు కావాలంట. ఐఏఎస్ ఆఫీసర్ తగ్గించుకుంటే మంచిది. అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. ఎవరితో
కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. 30 to 40 per month. ఏంటి పర్ మంత్ 40 లక్షలు అంటే మాటలుగా ఉందా? ఇదిగో ఈ క్యాప్ పోడు కూడా ఎవ్రీ మంత్ 40 లక్షలు రావు. ఎలాగో వచ్చాం కాబట్టి ముచ్చటగా 3 బికినీలు 4 చెట్టీలు చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. మీరు బాగుండండి, వచ్చే వాళ్ళని బాగా చూసుకోండి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 1K లైక్స్ కొట్టండి మామ. అట్లీస్ట్ ట్రై చేయండి. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వచ్చింది, లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో ఉంటుంది. మీరు నాకు ఏమైనా వీడియోలు పంపించాలంటే అక్కడ పంపించవచ్చు. ఎందుకంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.